హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీనీస్ ఎఫ్టీవీ. అదేనండి ఫుడ్ ట్రావెల్ అండ్ బ్లాగ్స్ అనమాట. రీసెంట్గా ఫ్యామిలీతో కొడైకెనాల్ ట్రిప్ వెళ్ళామండి. సో దానికి సంబంధించిన ఆ వీడియో ఇది. కొడైకెనాల్లో చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. అవి మొత్తం ఒక వీడియోలో కవర్ చేయడం కష్టం కాబట్టి నేను 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నాను. ఇది పార్ట్ 1 అండి. దీంట్లో ఏ ఏ ప్లేసులకి మేము వెళ్ళాము, అక్కడ చూడదగ్గ ప్లేస్ ఏమేమి ఉన్నాయి అనేవి డీటెయిల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదండి, డే 1 అండ్ డే 2లో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాము, ఏ ఏ రెస్టారెంట్స్కి వెళ్ళాము, ఈ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో కొడైకెనాల్ ట్రిప్ వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, లంచ్ చేయాలన్నా, ప్లేసెస్ ఎత్తుక్కోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో నేను ది బెస్ట్ రెస్టారెంట్స్ని విజిట్ చేశానండి మేము ట్రిప్ వెళ్ళినప్పుడు. ఆ డీటెయిల్స్ మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఈ వీడియోలో. ప్లీజ్ వాచ్ చేయండి. ఇది ఎర్లీ మార్నింగ్ 4:30 అండి. చూడండి పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారు. స్కూల్ కంటే రెడీ అవ్వరు కానీ ట్రిప్ కనంగానే రెడీ అయిపోయి థమ్స్అప్లు కూడా ఇచ్చారు. అండ్ అవర్ జర్నీ స్టార్టెడ్ నౌ. సో ఇది బెంగళూరు నుంచి కొడైకెనాల్కి వెళ్ళే హైవే అండి. ఇది ఎలక్ట్రానిక్ సిటీ, తర్వాత హొసూరు, తర్వాత కృష్ణగిరి, తర్వాత సేలం, తర్వాత దిండిగల్, అండ్ దెన్ ఫైనల్లీ కొడైకెనాల్ రీచ్ అవుతామండి. ఇది రూటు. అండ్ మేము దారిలో బ్రేక్ఫాస్ట్కి మురుగన్ ఇడ్లీకి వెళ్ళామండి. ఇది పొడి అండ్ ఇడ్లీ అండ్ పొడి దోశకి అట్మోస్ట్ ఫేమస్ అండి. ఇది మస్ట్ విజిట్ ప్లేస్. ఇది కృష్ణగిరిలో ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నేను సపరేట్గా మన ఛానల్లో పెట్టాను. ప్లీజ్ విజిట్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక మేము దిండిగల్ వెళ్ళామండి. ఆఫ్టర్నూన్కి 12 o'clockకి దిండిగల్ రీచ్ అయ్యాము. సో అక్కడ వేణు బిర్యానీ అనేది చాలా ఫేమస్ అండి. మనకి బెంగళూరులో హొస్కోటె బిర్యానీ ఎలాగో తమిళనాడులో దిండిగల్ బిర్యానీ అనేది చాలా ఫేమస్ అండి. మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. అండ్ మా లంచ్ అయ్యాక మేము కొడైకెనాల్ స్టార్ట్ అయ్యామండి. ఇదే అండి ఇది 52 kilometers ఘాట్ రోడ్ అండి, కింద నుంచి హిల్ ప్లేస్కి. అదేదో ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించానండి. యాక్చువల్గా మేము వెళ్ళింది ఇంత స్లో అనమాట. నడకన వెళ్ళామండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఘాట్ రోడ్లో. ఎందుకంటే ఇది 2 వే అండి. సో ఆపోజిట్లో కూడా వెహికల్స్ వస్తుంటాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎస్పెషల్లీ టర్నింగ్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలండి. బట్ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, ఈ ఘాట్ రోడ్డు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఫుల్లీ గ్రీనరీ. సో మనం కొడైకెనాల్కి రీచ్ అయ్యే 6 kilometers ముందు సిల్వర్ క్యాస్కేడ్ అనే వాటర్ ఫాల్స్ ఉంటుందండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒక లుక్ వేయండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, పాలనూరుగా పొంగినట్టు లేదు. చాలా అంటే చాలా లైవ్లీగా చూస్తే ఇంకా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారండి. అంత బాగుంటుంది ఈ వాటర్ ఫాల్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వాటర్ ఫాల్స్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి. మనం ఒకసారి ఈ వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాక మనం జర్నీ చేసిన టైర్డ్నెస్ అంతా పోతుందండి. అంత ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా. సో అలా మేము వ్యూని ఎంజాయ్ చేసి రిలాక్స్ అయ్యి అలా ఫోటో సెషన్లో దిగిపోయాము. ఇదంతా 3 families వెళ్ళామండి. మేము, మా ఫ్రెండ్ హరీష్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ. అండ్ ఇదేనండి కొడైకెనాల్ టౌను. చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం హిల్ టాప్ హౌసెస్ అండి. త్రూ అవుట్ ద టౌన్ ఇట్లాగే ఉంటుంది, హిల్ టాప్ హౌసెస్తో అండ్ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్స్తో. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే సిటీ కళ్ళతో చూస్తే కానీ మనకి ఆ ఎక్స్పీరియన్స్ మనం కాలేము, అంత బాగుంటుంది. అండ్ ఫుల్లీ గ్రీనరీ అండి. అండ్ మేము తీసుకున్న హోమ్ స్టే రిసార్ట్ అనేది టౌన్కి అదర్ సైడ్ ఆఫ్ ద టౌన్ ఉంటుందండి. కానీ అంత దూరం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే మీకు ఒకసారి ఆ లొకేషన్కి వెళ్తే తెలుస్తుంది ఎందుకు తీసుకున్నామని. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు తెలిసి ఆ ఎంటైర్ కొడైకెనాల్ టౌన్లోనే ది బెస్ట్ ప్లేస్ టు స్టే ఇన్ అండి. రండి ఒక లుక్ వేస్తాం. అండ్ ఇంకో విషయం మెన్షన్ చేయాలండి, ఇక్కడ మేము తీసుకున్న ప్లేస్ కొంచెం డీప్ ఫారెస్ట్ అండ్ వెరీ నేరో రోడ్స్. మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం రీచ్ అవ్వగలుగుతాం. అది చూసారుగా. సో ఇదే అండి మేము స్టే చేసిన లొకేషను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆ ల్యాండ్స్కేపు, ఆ సన్సెట్, ఆ పొగమంచు, అసలు నిజంగా లైవ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిన ప్లేస్ అండి. అంత బాగుంటుందండి ఇది. అండ్ మేఘాలు ఇక్కడ మన పక్క నుంచి వెళ్తున్నంత ఫీలింగ్ వస్తుందండి, అంత అద్భుతంగా ఉంటుంది. చూసారుగా విజువల్స్ ఎంత బాగుందో. ఆ ల్యాండ్స్కేపు, ఆ పొగమంచు, ఆ సన్సెట్,
ఆ కాంబినేషన్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవంటే అంత అద్భుతంగా ఉంటుందండి. అండ్ ఫైనల్లీ మేము స్టే చేయాల్సిన ప్లేస్‌కి అయితే వచ్చేసాము. సో, ఆ డే 1 అలా వెండి మబ్బుల్లో చంద్రుడు విహరిస్తుంటే మేము అది ఆస్వాదించి అలా రిలాక్స్ అయిపోయామన్నమాట. అదండి డే 1 సంగతి. అండ్ డే 2 చూసారుగా, సూర్యుడు బంగారు వర్ణంలో ఎంత దగదగా మెరిసిపోతున్నారు. ఆ సూర్యకిరణాలు మన మీద పడుతుంటే ఎంత ఎక్సైటింగ్‌గా ఉంటదంటే, అండ్ చూడండి ఆ ల్యాండ్‌స్కేప్ మీద కూడా ఎలా ఉందో, ఏదో ఒక 1000 ఫ్లడ్ లైట్లు ఒక్కసారిగా వేసినట్టు లేదు. అంత బ్యూటిఫుల్‌గా ఉందండి. అలా సూర్యుడు మెరిసి మమ్మల్ని ఆశీర్వదించి, ఆయన కొంచెం చల్లబడ్డాక ఆయన అద్దంలా మెరిసిపోతుంటే ఆ రిఫ్లెక్షను ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ల మీద ఎలా పడిందో చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో ఆ ల్యాండ్‌స్కేప్ గానీ, ఆ సన్ రిఫ్లెక్షన్ గానీ అసలు మాటల్లో చెప్పలేమండి. అంత అద్భుతంగా ఉంటుంది ఆ సరౌండింగ్సు, ఆ విజువల్సు. చూశారుగా ఆ బిల్డింగ్స్ కూడా మొత్తం స్విస్‌లో ఉన్నంత అద్భుతంగా ఉన్నాయండి ఈ లొకేషన్స్. అందుకే మేము ఇంత డీప్ ఫారెస్ట్‌లో ఉన్నా, అంత దూరంగా ఉన్నా మేము అది పనిగా దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఆ ల్యాండ్‌స్కేప్ గానీ, ఆ సరౌండింగ్ గానీ. ఇదేనండి మేము స్టే చేసిన కొడాయ్ మిస్ట్ రిసార్ట్. దీని డీటెయిల్స్ నేను పార్ట్ 2లో షేర్ చేస్తానండి. అండ్ డే 2 చూడండి, మా వాడు గాల్లో తేలినట్టుందే అంటూ డాన్స్‌లు వేసుకుంటున్నాడు. స్కూల్ కంటే రెడీ అవ్వరు కానీ ఇట్లా ట్రిప్పుల కంటే మనోడు ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. ఒక చిన్నపాటి డ్యాన్స్ కూడా వేసుకుంటున్నాడు. అండ్ మా వాళ్ళు చూడండి అన్ని ఆపసోపాలు పడుతున్నారు ఎక్కడానికి. ఇది చెప్పాను కదండి, ఇది హిల్ ప్లేసు, అందుకే కొంచెం అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్గా ఉంటాయి రోడ్స్. అండ్ కారు అంతమందిని ఎక్కించుకొని రావడం ఇబ్బంది కాబట్టి మా వాళ్ళు అట్లా స్లో మోషన్లో నడుచుకుంటూ వచ్చారు. అండ్ ఇంకా కార్ ఎక్కి మా డే 2 జర్నీ స్టార్ట్ చేసామండి. చూసారుగా ఆ రోడ్స్ కానీ, ఆ విజువల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఆ సరౌండింగ్స్ ల్యాండ్స్కేప్స్ కూడా అసలుకి అట్లే మన అటెన్షన్ గ్రాప్ చేస్తుందండి. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ రోడ్స్ కూడా. అండ్ వ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో, రోడ్ సైడు చెట్లు కానీ అవంతా అద్భుతం. అండ్ మేము టౌన్లోకి అయితే రీచ్ అయిపోయామండి. అదిగో మా వాళ్ళు ఏదో ప్రచార రథంలో ఎక్కినట్టు అలా అందరికీ హాయిలు బాయిలు చెప్పేస్తున్నారు. అండ్ మనం విజిట్ చేయాల్సిన ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసామండి. అదేనండి కొడాయ్ లేక్ పాయింట్ ఆర్ బోట్ హౌస్ అంటారు. ఇది మొత్తం 62 ఎకర్స్లో ఎక్స్పాండ్ అయిందండి. అండ్ ఇది సిటీ సెంటర్లో ఉందండి. అండ్ ఈ లేక్లో మల్టిపుల్ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయండి. అక్కడక్కడ ప్లేస్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ వ్యూ కూడా. ఇది మొత్తం చుట్టూతా 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందండి మొత్తం. ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయండి. మెయిన్ ఎంట్రన్స్ అండ్ సెకండరీ ఎంట్రన్స్. మేము సెకండరీ ఎంట్రన్స్ చూస్ చేసుకున్నాం ఎందుకంటే క్రౌడ్ తక్కువ ఉంటుందని. ఇదే అండి బోట్ హౌస్. ఇదే అండి ద ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నాను, చూడండి మీరు కూడా ఒక లుక్ వేయండి. అండ్ ద ప్రైసెస్ పిల్లలకైతే ఎంత ఉంటుంది, పెద్దలకైతే ఎంత ఉంటుంది, ఫారినర్స్కి ఎంత ఉంటుంది అనేది డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ బోట్ విజువల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. నేను కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశానండి, అవేనండి ఇవి. ఆ బోట్స్ కూడా 2 ఉంటాయండి, పెడలింగ్ ఒకటి అండ్ బోట్ మ్యాన్ ఒకటి. మనకి బోట్ మ్యాన్ సెలెక్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళే బోట్ నడుపుతారు, మన అమౌంట్ ఛార్జ్ చేస్తారు. అండ్ మా వాడేనండి అలా క్లిక్ అనిపిస్తుంది అనమాట. ఆ బోట్లో ఉండేది కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్సే అండి. మేము 2 బోట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ కొంతమంది ఈ బోట్లో, కొంతమంది ఆ బోట్లో వెళ్ళామండి. ఆ సరౌండింగ్ మాత్రం ఆ లేక్ చుట్టూ ఎంత అద్భుతంగా ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా అన్న లాహిరి లాహిరి లాహిరిలో అంటూ పాట పాడుతూ అలా తెడ్డు తిప్పేస్తూ మమ్మల్ని అట్లా ఆహ్లాదపరిచాడు. అండ్ చూడండి ఆ వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వాటర్ కూడా. చాలా క్లియర్గా ఉంది కదండి. అండ్ మేమైతే అలా ఆయన చకచక చకచక ఫాస్ట్ మోషన్లో వెళ్ళలేదండి, నేనే అలా చేశాను. ఆయన అట్లా మమ్మల్ని జాగ్రత్తగా ఒడ్డుకి చేర్చిన తర్వాత మా వాళ్ళతో ఒక సినిమాటిక్ రేంజ్లో ఒక ట్రాలీ షాట్ వేసుకున్నాను అనమాట. అట్లా ఒక రౌండ్గా మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అండ్ రిలాక్సింగ్గా ఫీల్ అవుతున్నారండి ఆఫ్టర్ బోటింగ్. అండ్ ఇదేనండి మెయిన్ ఎంట్రన్సు. ఇక్కడ బోటింగు అంటే 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఒకటి ఫెడలింగ్, రెండోది బోట్ మ్యాను. సో ఫెడలింగ్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇవే దానికి సంబంధించిన విజువల్స్. అండ్ బోట్స్ కూడా మీరు చూసారుగా, అవి ఫెడలింగ్ అండి. అండ్ మీకు అని చూడొచ్చు, ఒకరు ఆల్రెడీ ఒక కప్పులో బోటింగ్ చేస్తున్నారు, ఫెడలింగ్ చేస్తున్నారు. సో మనకు ఆ ఆప్షన్ కూడా ఉంది. బట్ మేము వెళ్ళిన సైడ్ మాకు ఓన్లీ బోట్ మ్యాన్ అంటే వాళ్ళే పడవ నడుపుతారు, ఆ ఆప్షన్ ఉండిందండి. మేము అది సెలెక్ట్ చేసుకున్నాం. బట్ వీఆర్ రిలాక్స్డ్ యాక్చువల్లీ. మేము ఆ ఫెడలింగ్ చేసి మళ్ళీ వేరే ప్లేస్ విజిట్ చేయాలంటే నెక్స్ట్ నేరుగా రూమ్కి వెళ్ళిపోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు అదండి. అలా బోట్ హౌస్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ రైట్ సైడ్ని చూశారు,
ఈ రైట్ సైడ్ ఉండేదంతా పార్కింగ్ ఏరియా అండి, వెహికల్స్ పార్క్ చేసిన ఏరియా. ఇది బ్రియాంట్ పార్క్కి బోట్ హౌస్కి మధ్యలో ఉంటుందండి. రెండింటికి మధ్యలో ఈ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ స్లాట్ దొరకడం ఒక్కోసారి చాలా కష్టం అవుతుందండి, మనం చూసుకోవాలి అది కూడా. అండ్ ఇక్కడ పక్కనే హార్సెస్ ఉన్నాయండి, మేబీ హార్స్ రైడింగ్ కావచ్చు. చాలా హార్సెస్ ఉన్నాయి చూడండి, ఎంత వైట్గా ఉన్నాయి. సర్ఫేస్ ఏమన్నా కడిగారా అని డౌట్ వస్తుందండి. సర్లేండి, దేంతో కడితే మనకింత కానీ. సో ఇక్కడ చూసారుగా షాప్స్, బ్రియాంట్ పార్క్కి బోట్ హౌస్కి మధ్యలో చాలా షాప్స్ ఉన్నాయండి. చాక్లెట్ షాప్స్ కానీ, లేదంటే టాయ్స్ సంబంధించిన షాప్స్ కానీ, లేదంటే స్వెటర్స్ జాకెట్స్ సంబంధించిన షాప్స్ కానీ ఉన్నాయండి. సో ఒక్కొక్క షాప్ అట్లా స్లోగా ఓపెన్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయండి కంపేర్ టు అదర్ షాప్స్ ఇన్ కొడైకెనాల్. ఇప్పుడు మనం బ్రియాంట్ పార్క్ వెళ్తున్నామండి. ఇదేనండి ఆ ఎంట్రన్స్. లోపల చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. గార్డెన్స్ కానీ, ఆయుర్వేదిక్ ప్లాంట్స్ కానీ, నర్సరీ కానీ, ఆ ల్యాండ్స్కేప్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. అండ్ ఇదేనండి టికెట్ కౌంటర్. ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేశారు అడల్ట్స్కి ఎంత ఛార్జ్ చేస్తారు, చిల్డ్రన్స్కి, వీడియో కెమెరాకి అన్నిటికీ. అండ్ మా వాళ్ళు కూడా ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. అండ్ ఇదే అండి దట్ ఓవర్ అలా చూపించారు వాళ్ళు. లోపలికి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ బ్రియాంట్ పార్క్కి ఎదురుగానే ఉండేదండి బోట్ హౌస్. ఈ మధ్యలో ఉండేవి షాప్స్ అన్నీ. సో మీరు షాపింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ లెట్స్ ఎంటర్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ బ్రియాంట్ పార్క్. వావ్, అమేజింగ్ అండి. విజువల్స్ చూసారుగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంకా లోపల ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయండి. పదండి లోపలికి వెళ్దాం. అలా రిలాక్సింగ్గా పార్క్లోకి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఎవరో డ్యాన్స్ వేసినట్టు కనిపించారు. తీరా చూస్తే మా పాపేనండి. ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక అలా డ్యాన్స్ వేస్తుంది. కోర్స్ స్కూలు అంటూ, బుక్స్ అంటూ ఇలా రొటీన్ లైఫ్లో వాళ్ళకి కూడా పాపం బోరే కదండి, ఇలాంటి రిలాక్స్ ఉండాలి. అండ్ ఇది లోటస్ పాండ్ అండి ఆ పార్క్లో, దానికి సంబంధించిన విజువల్స్ చూసారుగా. ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, లోటస్ ఫ్లవర్స్. ఇక్కడ మా వాళ్ళు హ్యాపీ డేస్ సాంగ్ వేసుకుంటూ చాలా చిల్ అవుతున్నారండి, చాలా రిలాక్స్ అవుతున్నారు. పిల్లలంటే ఆ మాత్రం ఎంజాయ్మెంట్ ఉండాలండి, మామూలుగా ఉండదు మా వాళ్ళతో, అదనమాట. అండ్ ఇక్కడ కనిపించే విజువల్స్ ఉన్నాయి చూసారు, ఇది నర్సరీ అండి. లోపల ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేయాలంటే ఈ మాత్రం నర్సరీ ఉండాలి కదండి. పదండి లోపలికి వెళ్దాం ఒకసారి. ఇదేనండి ఆ నర్సరీ. ఇక్కడ రకరకాల మొక్కల్ని పెంచుతారండి. ఆ పెంచిన మొక్కల్ని ఆ గార్డెన్లో ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడంతా ప్లేస్ చేస్తారండి. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సో నర్సరీ నుండి బయటకు వచ్చాక మనకు కనిపించే ఫస్ట్ విజువల్ అండి ఈ ల్యాండ్స్కేపు. ఇప్పుడు మనం అప్ స్ట్రీమ్లో ఉన్నాం. నేను చూపించే ప్లేసు డౌన్ స్ట్రీమ్ అండి. పదండి డౌన్ స్ట్రీమ్కి వెళ్దాం ఒకసారి. సో ఇదేనండి ఆ డౌన్ స్ట్రీము. ఒక 360 డిగ్రీ రౌండ్ క్లాక్ అలా వేసాను అనమాట. మీరు ఒక లుక్ వేసేయండి. చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో చేస్తున్నారండి, దానికి సంబంధించిన విజువల్స్ అవి. దానికంటే ముందు పార్క్ లోపల ల్యాండ్స్కేప్ ఎలా ఉందో చూద్దాం రండి. వావ్, చాలా అంటే చాలా బాగుందండి. చూస్తున్నారుగా విజువల్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. దేవుడి సృష్టికి మనం అంక పెట్టగలుగుతామా చెప్పండి. నేచర్ అంటే అలానే ఉంటుందన్నమాట. కోర్స్ మన రొటీన్ లైఫ్లో పడిపోయి మనం ఈ విజువల్స్ మనకు అందుబాటులో ఉండవు కాబట్టి మనం ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి ట్రావెల్ చేయాలా, ఆ విజువల్స్ని ఎంజాయ్ చేయాలండి. అండ్ ఇందాక చెప్పాను కదండి, ఇక్కడ ఎవరో ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేస్తున్నారనమాట, దానికి సంబంధించిన విజువల్స్. ఇంత దూరం వచ్చి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ చేస్తున్నారంటే ఆ ల్యాండ్స్కేప్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుందండి. సో అదండి సంగతి. అండ్ మా పిల్లలు స్లో మోషన్లో అలా పైసా వసూలు పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉండారండి. అండ్ కోర్స్ మనం ఎంత కష్టపడేది వాళ్ళ ఆనందం కోసం కదండి, కాదంటారా? సో అదండి బ్రియాంట్ పార్క్ విశేషాలు. ఇప్పుడు మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న కోకర్స్ వాక్ ప్లేస్కి వెళ్దామండి. ఇక్కడ వ్యాలీస్ చాలా అంటే చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. సో దానికి సంబంధించిన విజువల్స్ అండి ఇదేనండి టికెట్ కౌంటర్కి అండ్ లోపలికి వెళ్ళాల్సిన ఎంట్రన్స్. పదండి మనం కూడా ఒక లుక్ వేద్దాం. ఇదేనండి ఆ టికెట్ కౌంటరు. మనం ఇప్పుడు టికెట్ తీసుకున్నాక లోపలికి వెళ్తే లోపల విజిట్ చేసిన ప్లేస్లన్నీ ఇక్కడ మెన్షన్ చేసేది డీటెయిల్గా. మీరు కూడా ఒక లుక్ వేయండి. చూస్తున్నారుగా వ్యాలీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉన్నాయండి.
సో మనం ఇవన్నీ చూసినప్పుడల్లా మన టైర్డ్నెస్ అంతా మర్చిపోతామండి. సో కొడైకెనాల్ అంతా ఫుల్ ఆఫ్ హిల్స్ అండ్ వ్యాలీస్తో నిండిపోయి ఉంటుందండి. ఇది కూడా వన్ ఆఫ్ ద వ్యాలీ ప్లేసెస్ దట్ మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అండి. సో ఇప్పుడు టైం 1 o'clock అవుతుందండి, లంచ్ టైము. సో మేము టౌన్లో ఉన్న హిల్ టాప్ అనే రెస్టారెంట్కి వెళ్తున్నామండి. సో దానికి సంబంధించిన విజువల్స్ ఇవి చూసారుగా, ఇదే హిల్ టాప్. ఇక్కడ వీళ్ళకి వెజ్ అండ్ నాన్ వెజ్ అని సపరేట్గా ఉంటాయండి పక్క పక్కనే. అండ్ ఈ రెండింటి మధ్యలో పిజ్జాలు, బర్గర్స్, పాస్తాలకు సంబంధించిన రెస్టారెంట్స్ అండి, అవి ఎదురుగా ఉన్నాయి కదా. అండ్ అండ్ ఇదేనండి వాళ్ళ నాన్ వెజ్ రెస్టారెంట్ హిల్ టాప్ వాళ్ళది. పదండి లోపలికి వెళ్దాం. వావ్, యాంబియన్స్ చూసారా ఎంత డీసెంట్గా ఎంత క్లాసీగా ఉందో. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది లోపల కూడా. సో మేము ఒక రైట్ సైడ్ కూర్చొని అలా భోజనం కానిచ్చేసాం అనమాట. మనం ఇప్పుడు మొయిర్ పాయింట్కి వచ్చామండి. ఇది సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ పీక్ పాయింట్ అండి. మీకు విషయం చెప్పనా, ఇది పొగమంచు లేకుంటే వర్షం అనుకుంటే మీరు ఉప్పు వేసిన పప్పులో కాలు వేసినట్టే అనమాట. ఎందుకంటే ఇవి మబ్బులండి, బ్యూటిఫుల్ క్లౌడ్స్. పదండి మనం ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దామండి. సో ఇదేనండి టికెట్ కౌంటర్. ఇక్కడ పెద్దలకి అయితే ఎంత, పిల్లలకి అయితే ఎంత, ఫారినర్స్కి అయితే ఎంత ఛార్జ్ చేస్తారని డీటెయిల్గా రాశారు. మీరు కూడా ఫారినర్ అనిపించుకోవాలనుకుంటే ఒక 500 అలా పే చేసేయండి. ఏదో సరదాగా అన్నానండి. అండ్ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, ఇక్కడ మబ్బులు చాలా దట్టంగా ఉంటాయి కాబట్టి మీరు డ్రైవ్ చేసేటప్పుడు చాలా స్లోగా, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఈ క్లౌడ్స్ వల్ల ఎదురుగా వచ్చే వెహికల్స్ కానీ పర్సన్స్ కానీ మనకు కనిపించకపోవచ్చు. మీరు కనుక కొడైకెనాల్ విజిట్ చేసినట్లయితే ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఇది గ్రౌండ్ లెవెల్ నుండి 6000 feet హైట్లో ఉంటుందండి. అందుకే మనకి మేఘాలు అలా టచ్ అవుతున్నాయి. మేఘాల దగ్గరికి మేఘాలు మన దగ్గరికి రాలేదండి. క్లౌడ్స్ మన ముందు అలా అలా పాస్ అవుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు కూడా ఒకసారి ఒక లుక్ వేయండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు నేను వాచ్ టవర్ ఎక్కి అక్కడ విజువల్స్ని క్యాప్చర్ చేద్దాం చూశాను. బట్ అక్కడ క్లౌడ్స్ చాలా దట్టంగా ఉండడం వల్ల విజువల్స్ క్యాప్చర్ చేయలేకపోయాను. క్లౌడ్స్ అలా మూవ్ అయిపోయాక ఆ సరౌండింగ్స్ ఎలా ఉంటాయి, విజువల్స్ ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందో. పక్కనే చూడండి క్లౌడ్స్ ఎలా పాస్ అవుతున్నాయో. సో అదండి మొయిర్ పాయింట్ విశేషాలు. ఇప్పుడు మనం పైన్ ఫారెస్ట్కి వెళ్దాం, పదండి. ఈ పైన్ ఫారెస్ట్లో చాలా మూవీ షూటింగ్ జరిగాయండి. నాకు తెలిసి అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో మూవీ, పాత సినిమాలు అయితే కార్తీక్ అభినందన్ మూవీ అండ్ కమల్ హాసన్ మూవీ కూడా ఈ పైన్ ఫారెస్ట్లోనే షూట్ చేశారండి. మీకు విషయం చెప్పనా, అసలు ఈ షూటింగ్ స్పాట్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది హాలీవుడ్ వాళ్ళంటే మీరు నమ్మగలుగుతారా? నిజమండి, హాలీవుడ్ వాళ్ళే ఐడెంటిఫై చేశారు. అంత అద్భుతంగా ఉంటుంది లొకేషను. వాళ్ళు ఇక్కడ ఫైట్ సీక్వెన్స్ చేశారని నేను విన్నాను. ఇదేనండి ఆ పైన్ ఫారెస్ట్. లోపలికి వెళ్దాం, పదండి. సో ఇదేనండి పైన్ ఫారెస్ట్ సంబంధించిన విజువల్స్. ఈవినింగ్ అరౌండ్ 5 o'clock అయిందండి. ఆ సూర్యకిరణాలు ఆ చెట్ల మీద పడినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది చూసారా, ఆహా అద్భుతం అండి, మాటల్లో చెప్పలేం. నిజంగా ఫోటోగ్రఫీకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చినప్పుడు అలా క్లిక్ మనిపించండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంటుందండి. పిల్లలకైనా కానీ పెద్దలకైనా కానీ వీళ్ళు 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒక రౌండ్ తిప్పుతారండి, ఒక రౌండ్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసు గునా కేవ్స్ అండి. అక్కడికి వెళ్ళే ముందు అలా ఫొటోస్ సరదాగా మా పిల్లలతో పెద్దలతో ఫొటోస్ క్లిక్ మనిపించామండి. సో దానికి సంబంధించిన విజువల్స్ ఇవన్నీ. సో ఫోటోగ్రఫీకి చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇదేనండి గునా కేవ్స్ అండ్ ఎంట్రన్స్ కూడా ఇక్కడ మీరు విజువల్స్లో చూడొచ్చండి. ఇక్కడ ఈవినింగ్ 5 కల్లా గునా కేవ్స్ క్లోజ్ చేస్తారండి. మీరు ఏదైనా ప్లేసెస్కి విజిట్ చేస్తే త్వరగా ఈ ప్లేస్కి రీచ్ అయిపోండి. అండ్ ఇదేనండి గునా కేవ్స్. లోపలికి ఎంట్రీ లేదు కొన్ని రీజన్స్ వల్ల అని చెప్పారు వాళ్ళు. అండ్ దాని పక్కనే ఉన్న చెట్లు అండి, రూట్స్ చూడండి ఎలా అల్లుకుపోయాయో. మనుషులు కూడా అంత అందంగా అల్లుకుపోతే అనుబంధాలు ఎంత బాగుంటుందో కదండి. అండ్ ఇదేనండి పిల్లర్ రాక్స్ అంటారు దీన్ని. గునా కేవ్స్ తర్వాత నెక్స్ట్ విజిట్ చేయాల్సిన ప్లేసు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అవతార్ మూవీలో ఉంటాయి చూసారా మౌంటైన్స్, అంత అద్భుతంగా ఉంటాయండి ఇవి కూడా. మీరు మర్చిపోకుండా విజిట్ చేయండి.
సో మనం ఇప్పుడు గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్కి వచ్చామండి. దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఇది. లోపల కూడా షాప్స్ ఉన్నాయి. మీరు కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. టౌన్లోనే కాదు, ఇక్కడ కూడా షాప్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అన్ని రకాల చాక్లెట్స్ కానీ, టాయ్స్ కానీ, స్వెటర్స్ కానీ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. పదండి మనం గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్కి వెళ్దాం. ఇదే అండి ఆ అద్భుతమైన గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్. చూసారా, రెయిన్బో మిక్స్ చేసినట్టు ఎలా ఉన్నాయో మౌంటైన్స్, ఆ విజువల్స్. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే ఆ సన్ రిఫ్లెక్షన్ ఎలా పడుతుందో చెట్టు మీద చూసారుగా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది నిజం చెప్తున్నా అండి, మాటల్లో చెప్పేది కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ ఒక్క విజువల్సే కాదు, కొడైకెనాల్ అంతా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ. అండ్ ఈ ఇవంతా నేనే క్యాప్చర్ చేశానండి, ఈ ఫొటోస్ అన్నీ. అండ్ మీకు ఇంకో అద్భుతమైన విజువల్ చూపిస్తాను. ఇక్కడ ఈ చెట్టును చూసారా, దాని పక్కనే ఆ క్లౌడ్స్ ఉన్నాయి చూసారా, హార్ట్ షేప్లో. నేచర్ బ్యూటీ గురించి మనం ఎంత చెప్పినా చాలా తక్కువే అవుతుంది కదంటారా. ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్దాం పదండి. ఇదేనండి చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. చాక్లెట్ ఫ్యాక్టరీ వేరే వేరే నేమ్స్తో. అండ్ మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారుగా ఆరెంజ్ కలర్ది, ఇదేనండి యాక్చువల్ అండ్ మెయిన్ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇక్కడ ఈవినింగ్ 7 కల్లా క్లోజ్ చేస్తారు. అంటే షాప్ అయితే ఉంటుంది, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 5 వరకు అలో చేస్తారండి. ఆ చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారని చూపించడానికి విజిటర్స్ని అలో చేస్తారు బిఫోర్ 5 o'clock. సో మీరు కొంచెం ఎర్లీగా వెళ్ళగలితే 6 to 7 వరకు కూడా అలోనండి. అండ్ వాళ్ళకి షాప్స్ కూడా హోల్సేల్గా అమ్ముతారు. ఇక్కడ ఉన్న లడ్లు కాదు, చాక్లెట్స్ గోల్డ్ కలర్లో మెరిసిపోతున్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసారా, వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయండి. మనకి కూర్గ్లో, ఊటీలో ఎలా అయితే చాక్లెట్స్ దొరుకుతాయి, కొడైకెనాల్ కూడా చాక్లెట్స్కి చాలా ఫేమస్ అండి. ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అండ్ చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అండి, చాలా రీజనబుల్ ప్రైస్కి దొరుకుతాయి. అండ్ ఈ విజిటింగ్ అంతా అయిపోయాక మేము సిటీలో ఉన్న ఆస్టోరియా వెజ్ రెస్టారెంట్కి వెళ్ళామండి. సో ఇది కొడైకెనాల్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్స్ అండి. ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. వీళ్ళది నాన్ వెజ్ రెస్టారెంట్ కూడా ఉంది, అది వేరే ప్లేస్లో ఉంది టౌన్లో. అండ్ లోపల చూడండి విజువల్స్ ఎలా ఉన్నాయో. ఇక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉందండి. అండ్ వెయిటింగ్ కూడా చూసారా ఎలా ఉందో, జనాలు ఎలా వెయిట్ చేస్తున్నారో, దానికి ఉన్న క్రేజ్ అటువంటిదండి. సో మేము 2 days నైట్ టైము ఇక్కడే డిన్నర్ చేసాము. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా విజిట్ చేసినప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి. డిన్నర్ అయ్యాక మేము రూమ్కి రీచ్ అయ్యామండి. సో ఇదండి Day 2 ట్రిప్ గురించి. Day 3 అండ్ Day 4 సంబంధించిన ట్రిప్ డీటెయిల్స్ని నేను త్వరలో Part 2లో రిలీజ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ శ్రీని.